విశాఖలో గత 2 రోజుల క్రితం డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఈ కేసులో మరో వ్యక్తిని 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. కుర్మానపాలెంకు చెందిన డాక్టర్ కృష్ణ చైతన్యను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీపీ వెల్లడించారు. 2 రోజుల క్రితం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ సమీపంలో అక్షయ్ వర్మ, సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ అనే నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇక నిందితుల నుంచి 3,50,000 నగదు, 25 గ్రాముల కొకాయిన్, కారు, 3 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పట్టుబడిన కృష్ణ చైతన్య నుంచి ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో గత 2 రోజుల క్రితం డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఈ కేసులో మరో వ్యక్తిని 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ 25 గ్రాములు దొరికిన కేసులో ఒక ఫార్నర్ మరియు మన వైజాగ్ అతను ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఇందులో 3 సస్పెక్ట్స్ ఉన్నారు. ఈ రోజు ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారా. అందువల్ల అతను పేరు కృష్ణ చైతన్య వర్మ, ఇలాస్ కృష్ణ చైతన్య, ఇలాస్ చైతన్య. ఇతనికి కుర్మానపాలెం, ఇతను ఒక డాక్టర్ గా అక్కడ ఉన్నాడు, ఎంబీబీఎస్ చదివాడు. సో ఇతనికి అక్షయ్ అనే ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి ఉన్న ఇద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇచ్చాడు కూడా. ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు. ఆ వ్యక్తిని కూడా విచారించాను. అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా దర్యాప్తులో నిర్ధారణ అయింది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. విశాఖలో 2 రోజుల క్రితం డ్రగ్స్ కేసు కలకలం రేపింది. ఈ కేసులో మరో వ్యక్తిని 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వరలక్ష్మి, ఏదైతే విశాఖపట్నంలో గత 2 రోజులుగా క్రితం అయితే 25 గ్రాముల కొకైన్ తో 2 వ్యక్తులను అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో కొకైన్ దొరకడం అనేది అయితే జరగలేదు. ఇది ఒక పెద్ద కేసుగానే పోలీసులు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇందులో అక్షయ్ వర్మ అనేటువంటి ఒక వ్యక్తిని, అంటే విశాఖపట్నానికి చెందిన అక్షయ్ వర్మని, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి థామస్ అనే వ్యక్తిని, ఇద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళ దగ్గర నుండి అయితే కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాబ్జీ 2 రోజుల క్రితం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని వెనుక ఇంకా అక్షయ్ వర్మతో పాటు స్థానికంగా కొంతమంది యువకులు ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు ఆ దిశగా అయితే విచారణ చేపట్టారు. అందులో కృష్ణ చైతన్య వర్మ అనేటువంటి మరొక కుర్మానపాలెంలోని రాజీవ్ నగర్ కు చెందినటువంటి ఒక యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణ చైతన్య వర్మని A3 గా కూడా ఈ కేసులో అయితే నమోదు చేసినట్టు ఏసీపీ నరసింహ అయితే వెల్లడించారు. దీంతో పాటు మరొక 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళ మీద కూడా విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్షయ్ వర్మ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో 3 పేర్లు అయితే చెప్పడం జరిగింది. రఘు, కృష్ణ చైతన్య వర్మ, గౌతమ్ అనేటువంటి ఈ 4 కలిసి కొకైన్ తీసుకోవడానికి అలవాటు పడి ఢిల్లీ నుంచి థామస్ అనే వ్యక్తి ద్వారా కూడా ఈ కొకైన్ తెప్పించినట్టుగా కూడా అయితే అక్షయ్ వర్మ పోలీసుల విచారణలో అంగీకరించారు. ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో కృష్ణ చైతన్య వర్మని A3 గా కూడా నమోదు చేస్తూ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా 2 మీద కూడా విచారణ అయితే కొనసాగుతుందని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఢిల్లీ నుంచి రైలు మార్గం గుండా విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నంలో అక్షయ్ వర్మకి ఈ 25 గ్రాముల కొకైన్ అందించడానికి వచ్చినటువంటి థామస్ అనేటువంటి సౌత్ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి వెనుక ఎవరున్నారు, అసలు దీని తాలూకా పాత్రదారులు ఎవరు అనేది కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక 2 వ్యక్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వాళ్ళ అక్కడి నుంచే వీళ్ళు కొనుగోలు చేసినట్టుగా అయితే అక్షయ్ వర్మ చెప్పడంతో ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. ఏదైనప్పుడు ఇంత భారీ మొత్తంలో ఆ కొకైన్ అనేటువంటి ఒక మత్తు పదార్థం విశాఖపట్నంలో దొరకడం అనేది కలకలం రేపుతుంది. ఇది ఒక పెద్ద కేసుగానే, ప్రతిష్టాత్మక కేసుగా అయితే పోలీసులు దీన్ని విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇక ముందు ఎలాంటి డ్రగ్స్ రాకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రాజు, రైట్.